అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం కలవారి కోడలు అనే కథలోని 9వ భాగాన్ని వినేద్దామండి. ముఖమల్ పర్సులోని హారాన్ని తీసి చూస్తూ దాన్ని ఇష్టంగా గుండెలకి హత్తుకుంది. చిన్నత్తయ్య లేచొచ్చి, ఏమిటమ్మా సుజన, ఇదంతా నిజమా? శ్రీలక్ష్మి ఆత్మ నీకు కనిపించి ఈ విషయం చెప్పిందా? స్వామీజీ చెప్పినవన్నీ ఒట్టి మాటలేనా అని అడిగారు. మౌనంగా ఉండిపోయాను. నీరజ క్యాసెట్ని అటు ఇటు తిప్పి చూస్తూ, శ్రీలక్ష్మికి అప్పుడెప్పుడో పెద్దనాన్న తీసుకొచ్చిన టేప్ రికార్డర్ ఉందిగా అని మళ్ళీ పరిగెత్తింది. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. చివరికి ఎలాగో ఆ క్యాసెట్ పెట్టి నీరజ ఆన్ చేసింది. శ్రీలక్ష్మి కంఠస్వరంతో శ్యామ సుందర మదన మోహన కృష్ణగీతం మొదలవగానే ఒక్కసారిగా అందరిలోనూ ఒక తుళ్ళింత, జలధరింపు కలిగాయి. శ్రీలక్ష్మి కంఠస్వరం తేనె సొన అనే మాటకి సరుతూగెట్టుగా ఉంది. వెంటనే శివసూత్రం మొదలైంది. అత్తయ్య చిన్నత్తయ్యల కళ్ళ నిండా నీళ్లు. ఏదో పారవస్యం తెరలా చుట్టేయగా నా కళ్ళల్లోకి నీటి తెరొచ్చింది. ఇప్పటి వరకు అందరి మనసులోనూ దోబూచులాడుతున్న నమ్మకం అపనమ్మకాలకి పూర్తిగా తెరపడి నమ్మకం స్థిరపడినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. క్యాసెట్ ఆగిపోయింది. అత్తయ్య లేచి నా దగ్గరకు వచ్చి నిలబడేసరికి నేను ఆశ్చర్యంతో చూస్తూ లేచి నిలబడ్డాను. నా చెయ్యి పట్టుకొని, సుజనా, శ్రీలక్ష్మి నీకు కనిపించడం, మాట్లాడడం వింతగా ఉంది. మళ్ళీ ఇన్నాళ్లకి శ్రీలు పాట విన్నాను. ఈ ఆనందం నీ వల్లనే అన్నారు. అత్తయ్య మాటల్లో ఏదో ఉద్వేగం, చిరు కంపన తెలుస్తున్నాయి. అత్తయ్య మొదటిసారిగా అంత ఆప్యాయంగా పలకరించడం నా సంబరం అంతా ఇంతా కాదు. మనసు బొంగరమై ఆనందనాట్యం చేసేసింది. శ్రీలు, నా శ్రీలు ఎక్కడ పాడుతుంది? మెల్లగా బలహీనంగా వినిపించిన ఆ మాటలకి అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి తలలు తిప్పి చూశారు. నిజంగా అద్భుతమే. మామయ్య గారు గోడ పట్టుకొని మెల్లగా అడుగులు వేస్తున్నారు. పెదనాన్నా అంటూ నీరజ, అత్తయ్య 4 అడుగుల్లో వెళ్ళి ఇద్దరూ పట్టుకున్నారు. ఇన్నాళ్ళు మామయ్య గారిలో చూపు తప్ప మాట లేదు. ఆ చూపులో కూడా ఎదుటి వాళ్ళ మాటలు అర్థమైనట్లుగా ఏ భావం ఉండేది కాదు. ఎవరైనా ఇద్దరు పట్టుకొని నిలబడితే తప్ప సొంతంగా లేవలేరు. ఇప్పుడు ఇన్నాళ్లకి లేచి నిలబడి అడుగులు వేయడం, మాట్లాడడం జరిగింది. శ్రీలక్ష్మి మరణంతో షాక్కి గురై నిద్రావస్థలోకి వెళ్ళిపోయిన ఆయన మనసుకి ఈరోజు శ్రీలక్ష్మి పాటతో మెలకు వచ్చిందా? నీరజ ఫోన్ చేయడంతో కాసేపట్లోనే హాస్పిటల్ నుండి 2 డాక్టర్లు వచ్చారు. మావయ్య గారు ఎప్పటికీ యథాస్థితికి వస్తారో లేదో ఏమీ చెప్పలేమన్న డాక్టర్లు ఇప్పుడు తొందరలోనే ఆరోగ్యం కుదుటపడే సూచనలున్నాయని చెప్పారట. కాకపోతే వెంటనే మునుపటి విషయాలన్నీ గుర్తు చేయొద్దని, మెల్లమెల్లగానే తెలియజేయాలని సూచించి మందులేవో మార్చి రాశారు. ఆ రోజంతా ఇంట్లో హడావిడే, పండగ వాతావరణమే. శాంతమ్మ నా చెయ్యి పట్టుకొని, రాత్రంతా ఇలా జరిగిందేమిటని ఏడుస్తూనే ఉన్నాను. తెల్లారేసరికి ఇంత ఆనందం. చిన్నమ్మ, అవునమ్మా, చిన్నమ్మే తిరిగి వచ్చేసినంత సంబరంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే అంది. మీది చిన్నమ్మలా మంచి మనసు కాబట్టే మీకు కనబడ్డారు. కళ్ళు తుడుచుకుంది. శాంతమ్మ, శ్రీలక్ష్మి నీకో విషయం చెప్పమంది. రంగా ఎవరో కన్నడమ్మాయిని ఇష్టపడుతున్నానని చెప్పాట. పెళ్ళికి ఏం అభ్యంతరం చెప్పకుండా అంగీకరించమని తన సలహాగా నీకు చెప్పమంది అన్నాను. శాంతమ్మ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఏమిటమ్మా, నిజమా? నిజమే అన్నాను. శాంతమ్మ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు. ఆ రోజు నేనేదో పరధ్యానంగా ఉన్నానని చిన్నమ్మ కారణం అడిగితే రంగా చెప్పిన మాట చెప్పాను. వాడికి ఆ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పలేదు, కానీ మన భాష తెలియని అమ్మాయి కోళ్ళైతే మాటామంతి ఉండదుగా అన్నానంతే. ఇదే చిన్నమ్మగారికి అప్పుడు చెప్పాను. అది గుర్తు పెట్టుకొని నాతో చెప్పమని ఆ తల్లి చెప్పిందా? నేనేం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాను. శాంతమ్మ పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది. మొన్న రంగా వచ్చినప్పుడు చెప్పాడు, కోడలతో మాటలుండవని. సంశయం అక్కర్లేదమ్మా. తెలుగు బాగా నేర్చుకొని తెలుగులో నీకు ఉత్తరం రాయగలిగిన తర్వాతే మా పెళ్ళి జరుగుతుందని ఆ అమ్మాయి అందని చెప్పాడు.
నీ పట్ల అంత గౌరవం చూపించే మంచి అమ్మాయి కోడలుగా వస్తే ఏ సమస్యలు ఉండవు. రంగా జీవితం సుఖంగా గడిచిపోతుంది అన్నాను. అప్పుడు రజిత చెప్పిన సంబంధం గుర్తుకొచ్చి మనసులోనే నవ్వుకున్నాను. అవునమ్మా, నాకు మాత్రం అంతకు మించి ఏం కావాలి అంది. అప్పుడే అటుగా వచ్చిన ముత్యాలు, చిన్నమ్మ మళ్ళీ కనిపిస్తే నాకు చెప్పాల్సిందే అంది. సరే గాని 2 మాటలు అడగాలన్నావు, ఏమడగాలేమిటి అన్నాను. మీరే చెప్పండమ్మా. చిన్నమ్మ కోసం ప్యానాలు పెట్టేవాళ్ళు ఇంతమంది ఉండగా ఎవరూ లేనట్టు అలా చేయొచ్చా? కష్టాలు మనుషులకే గంత వస్తాయి. కడుపులో పెట్టుకొని కాపాడుకునే పెద్దమ్మ గోరికి చెప్పుకోవాలి కానీ ప్యానాలు తీసుకోవచ్చా? అందరూ ఎంత బెంగెట్టేసుకుంటారని ఆలోచించెయ్యొద్దా? ఈ మాటే గట్టిగా అడిగేయాలా. చేతులూపుతూ ముత్యాలన్న మాటలకి నేను విస్తుపోయాను. పిచ్చమ్మ అంటారు కానీ ఎంత తెలివిగా మాట్లాడుతుందో ఒక్కోసారి. నిజమే, ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు తమ బాధల గురించే కాకుండా తమ మరణం కన్నవాళ్ళకి అయిన వాళ్ళకి ఎంతటి తీరని దుఃఖాన్ని కలిగిస్తుందో ఆలోచించగలిగితే అలాంటి సాహసాన్ని చేయలేరు. ఎలాంటి సమస్యలతోనైనా పోరాడాల్సిందే తప్ప జీవితాన్ని నుండి పారిపోకూడదు. జీవితాన్నే తృణప్రాయంగా వదిలేయగలిగినప్పుడు సమస్యలు ఎందుకు భారం అవుతాయి? ఇలా ఎందుకు ఆలోచించరు? ఆలోచించనివ్వని ఆవేశమే ఆత్మహత్యలకు కారణమవుతుందేమో. ఎలాంటి కష్టమైనా ప్రాణం కంటే ఎక్కువ కాదనే దృఢమైన అభిప్రాయాన్ని పిల్లలకి తల్లిదండ్రులే కలిగించాలి. స్వామీజీ చెప్పినప్పుడు ఆత్మలేమిటి, అలా చెప్పడం ఏమిటి, ఒట్టిదే అనిపించిందమ్మా. కానీ ఇప్పుడు మీరు చిన్నమ్మ ఆత్మతో మాట్లాడానన్నారు కాబట్టి ఆత్మలనేవి నిజమేనని తెలిసింది అంది శాంతమ్మ. ఒకరి మీద మనకున్న ఇష్టం నమ్మకాన్ని బట్టి అభిప్రాయాలు మారిపోతాయి కాబోలు. ముత్యాలు కూడా అంతే. రాత్రి స్వామీజీ మాటలు నిజం కాదని నాతోనే అంది. నేను ఈ పూట చెబుతుంటే నిజమేనని నమ్మింది. శ్రీలక్ష్మి ఆత్మ కనిపించడం అనేది ఇంట్లో ఓ సంచలన వార్త అయింది. ఆ సంచలనానికి నేను కేంద్ర బిందువునయ్యాను. నేను చేద్దామని అనుకుంటూ ఉండగా సరిగ్గా అప్పుడే విష్ణు దగ్గర నుండి ఫోన్ వచ్చింది. నేను హలో అనడం కూడా కేరింతలా కేక పెట్టినట్లుగా చేశానేమో. విష్ణు చాలా ఆశ్చర్యంగా, ఏమిటంత హుషారుగా ఉన్నావు? మొగలిపూల గాలి అదేదో వాన అని అడిగారు. నేను ముత్యాల వాన అని అందించి, అవును, చాలా హుషారుగా ఉన్నాను అన్నాను. ఇదేం బాగాలేదు. అదేదో గాలి ముత్యాల వాన నా సమక్షంలోనే అని చెప్పావు. ఇప్పుడు నేను లేనప్పుడు అంటున్నావు. నాకేం నచ్చలేదు. విష్ణు కంఠస్వరంలో తెచ్చిపెట్టుకున్న నిష్ఠూరం. అదేదో గాలి కాదు, ఇప్పుడు అన్నారుగా మొగలిపూల గాలి అని. మొగలిపూల గాలి ముత్యాల వాన. ఈ చిన్న మాట పూర్తిగా అనడానికే అంత ఇబ్బంది ఏమిటి అంటూ సరదాగా కోపడి, మీ సమక్షంలోనే కాదు, మీ స్వరం విన్నా కూడా మనసులో మోము మొదలవుతుందని ఇప్పుడే కదా నాకు తెలిసింది అన్నాను. మోము అంటే షార్ట్ చేసి చెప్పానని అర్థమైంది కాబోలు. విష్ణు పెద్దగా నవ్వారు. నువ్వేటైనా సమర్థించుకుంటావు, నీతో మాట్లాడడం కష్టం సుమా అన్నారు. నాకు మాత్రం ఇష్టం సుమా అన్నాను. ఇద్దరం నవ్వుకున్నాం. ఎవరిదో కాల్ వస్తుంది, తర్వాత చేస్తా అంటూ ఆపేశారు. మళ్ళీ అరగంట తర్వాత చేశారు. అత్తయ్య అన్నీ వివరంగా చెప్పారు కాబోలు. ఏమిటి సుజీ, చాలా వింతగా ఉంది అన్నారు. ఏం సమాధానం చెప్పాలో తోచక ఒక క్షణం మౌనంగా ఉండిపోయాను. శ్రీలక్ష్మి ఆత్మ ఏమిటి, నీకు కనిపించి మాట్లాడడం ఏమిటి? నమ్మలేకపోతున్నాను. జోగేంద్ర స్వామికి కనిపించిందంటే నమ్ముతారుగా? లేదు, ఆ స్వామీజీ మీద నాకేం నమ్మకం లేదు. నాన్నగారికి ఆయన మాట అంటే గురి. ఎంతో దూరాన ఉన్నా ఇంట్లో జరిగిన విషయాలు చాలా కరెక్ట్గా చెప్పగలుగుతారని నాన్నగారు అనుకునేవారు. ఇప్పుడు నేను కూడా ఎవరికీ తెలియని విషయాలని శ్రీలక్ష్మి ఆత్మ ద్వారా తెలుసుకొని చెప్పగలిగినందుకే ఇంట్లో వాళ్ళంతా నమ్మగలిగారు. మీకెందుకంత ఆశ్చర్యం? ఏంటి సుజీ, నా దగ్గర కూడానా? నిజం చెప్పవా? ఏ, మీరు కూడా అందరూ నమ్మిన నా మాటల్ని నిజమని నమ్మలేరా?
నేను నిజాలే చెప్తాననే నమ్మకం లేదా? విష్ణు గట్టిగా నిట్టూర్చడం వినిపించింది. సరే, తర్వాత మాట్లాడుకుందాం కానీ నాన్నగారి ఆరోగ్యంలో మార్పు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది అంటూ ఆ తర్వాత చాలా హుషారుగా మాట్లాడారు. నన్ను విడిచి ఉండడం ఎంత కష్టంగా ఉందో చెబుతూ ఇంకెప్పుడు అన్ని రోజుల ప్రయాణాన్ని పెట్టుకోనని, ఒకవేళ తప్పనిసరైతే నేను వెంట రావాల్సిందేనని అన్నారు. దూరంగా ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఉండే ఇష్టం ఇలా మాటల్లోకి ఉరికి ఉరికి వస్తుంది కాబోలు. ఎంతో దూరాన ఉన్నా ఇలా హాయిగా మాట్లాడుకోగలుగుతున్నామంటే ఫోన్ కనిపెట్టిన మహానుభావుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలనిపించింది. ఆ మాటే విష్ణుతో అన్నాను. ఎప్పుడో కనిపెట్టిన మహానుభావుడి సంగతి వదిలేసేయ్. ఇప్పుడు ఇంత బిల్లు కడుతున్న వాడికి థ్యాంక్స్ చెప్పు నీ పద్ధతిలో, సరిపోతుంది అంటూ పెద్దగా నవ్వారు. విష్ణు పెద్దగా నవ్వుతున్నప్పుడు చూడడం ఎంత ఇష్టంగా ఉంటుందో ఆ నవ్వుని వినడము అంతే ఇష్టంగా అనిపించింది. కృష్ణప్రసాద్ ఊరు నుండి వచ్చాడు. ఇంట్లో జరిగిన సంగతులు తెలిసే ఉంటాయి, కానీ నన్నేమీ అడగలేదు. మర్నాడు నీరజ్ వచ్చి, చిన్నన్నయ్య నీతో మాట్లాడాలట అని చెప్పి తన ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయింది. సోఫాలో కూర్చొని, మీకు శ్రీలక్ష్మి ఆత్మ కనిపించిందని ఇంట్లో అంతా అంటున్నారు. వదినా, నిజమేనా? సంశయిస్తున్నట్లుగా అడిగాడు. నిజమే, పొడిగా జవాబు చెప్పాను. మా ఫ్రెండు డాక్టరే. ఆత్మల సబ్జెక్టు వాడికి చాలా ఇంట్రెస్ట్. చాలా బుక్స్ చదివాడు. వాడు మిమ్మల్ని కలిసి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఎప్పుడు రమ్మని చెప్పను అడిగాడు. నేను తత్తరపడ్డాను. ఇది కేవలం మన కుటుంబ వ్యవహారం. నలుగురికి తెలియడం నాకు ఇష్టం లేదు. ఏదో అతను పొరపాటుగా విన్నాడని, లేక మీరే చెబితే అది నిజం కాదని చెప్పేయండి. అనవసరమైన ప్రచారం ఎందుకు? రజిత గుమ్మం దగ్గరే వెనకే నిలబడింది కాబోలు. అప్పుడు ముందుకొచ్చింది. పట్టుబడ్డావులే అన్న భావంతో పెదవులపైకి చిరునవ్వు వచ్చింది. రజిత వచ్చి కృష్ణప్రసాద్ పక్కనే కూర్చొని, ఎందుకు సుజనక్క అలా భయపడుతున్నావు? మాలాంటి వాళ్ళందరికీ ఏదో చెప్పేసినట్లుగా కాకుండా డాక్టర్లైతే ఖచ్చితంగా నిజాలే చెప్పాలనా అంది. పెదవులపై అదే చిరునవ్వు వ్యంగ్యంగా. డాక్టర్లైతే మాత్రం చెప్పడానికి భయమెందుకు? నాకు తెలిసిన విషయాలు చెప్పడానికి. చిరునవ్వుతో రజిత వైపు చూసి తర్వాత కృష్ణప్రసాద్తో అన్నాను. మీ ఫ్రెండ్ వచ్చి నాకు శ్రీలక్ష్మి ఆత్మ ఎలా కనిపించిందో, ఎలా మాట్లాడిందో వగైరా ప్రశ్నలు వేస్తాడు. నేను చెబుతాను. ఇవన్నీ అతని ద్వారా ఎవరో నలుగురికి, వాళ్ళ ద్వారా ఇంకెందరికో తెలియడానికి ఎంతోసేపు పట్టదు. శ్రీలక్ష్మి ఆత్మ ద్వారా నేను జరిగినవన్నీ చెబుతున్నానని తెలిస్తే ఇంకేముంది? జనం వాళ్ళ సమస్యలు, జాతకాలు తెలుసుకోవడానికి మన ఇంటి ముందు క్యూ కడతారు. ఎంతో కొంత సంపాదించుకునే వాళ్ళకైతే బాగానే ఉంటుంది, కానీ మనకి మాత్రం తలనొప్పి వ్యవహారంలా తయారవుతుంది. అందుకే ఇంటి సంగతులు బయట వాళ్ళకి ఒక్కరికైనా సరే చెప్పడం నాకు ఇష్టం లేదు. ఏదో ఆలోచిస్తున్నట్లుగా తల పంకించిన కృష్ణప్రసాద్ 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు. శ్రీలక్ష్మి ఆత్మ కనిపించడం, ఏవో చెప్పడం చాలా విచిత్రంగా ఉంది అన్నాడు. జోగీంద్ర స్వామి ద్వారా ఇలాంటి విచిత్రాలు మీకు అలవాటేగా, కొత్త కాదుగా అన్నాను. ఆ స్వామీజీ ఏదో జరిగినవన్నీ ఖచ్చితంగా చెబుతారని, జరగబోయే వాటికి మంచి సలహాలు ఇస్తారని నాన్నగారు అనుకోవడమే. నాకేం నమ్మకం లేదు. కృష్ణప్రసాద్ కూడా సరిగ్గా విష్ణులాగే అన్నాడు. ఏదో దూకుడుగా అనబోయిన రజిత ఎందుకనో నిగ్రహించుకొని ఊరుకుంది. కృష్ణప్రసాద్ లేచాడు. రజిత కూడా వెనకే వెళుతూ 1 నిమిషం ఆగి, నిజాల్ని ఎవరైనా ఎన్నాళ్ళు దాయగలరు? నిదానంగా తెలుస్తాయి అంది, నా వైపు అదో రకంగా చూస్తూ. అవును, నిదానంగా అన్నీ తెలుస్తాయి. నేను తనలాగే మెల్లగా అన్నాను. రజిత పాపం ఏమిటో నా రహస్యాన్ని కనిపెట్టేశానని అనుకుంటుంది కాబోలు. ఇంకా నేను చెప్పాల్సింది చాలా ఉందని తెలిస్తే ఏమవుతుందో. సెల్ మోగుతుంటే చూశాను. అది రజితది. సోఫాలో మర్చిపోయినట్లుంది. ఇందాకనే రజిత కృష్ణప్రసాద్తో తను వస్తానని, తనని ఎక్కడో డ్రాప్ చేయమని అడగడం విన్నాను. రజిత ఇంట్లో ఉండదని తెలుసు కనుక సెల్ వెంటనే పట్టుకెళ్ళి ఇవ్వాల్సిన పని లేదని ఊరుకున్నాను.
కానీ వెంటనే మళ్ళీ మోగుతుంటే తను బయటికెళ్ళిందని, ఇంట్లో సెల్ మర్చిపోయిందనే సంగతి చెబుదామని ఆన్ చేశాను. రజితమ్మ, నేను గురుస్వామిని. నాన్నగారు ఎంతకీ ఫోన్లో దొరకడం లేదని మీకు చేస్తుంటే మీరు తీయడం లేదేంటమ్మా? నాన్నగారికి చెప్పండి, నాకు డబ్బు చాలా అవసరం. నేను రిస్క్ తీసుకుని సాయం చేస్తే ఇప్పుడేమో బేరాలాడుతూ అదుగో ఇదిగో అంటున్నారు. ఎలాగైనా సరే వారం రోజుల్లో నాకు సర్దుబాటు చేయాలని చెప్పండి, లేకపోతే మర్యాద దక్కదు. రజిత ఇంట్లో లేదనే సంగతి చెప్పే అవకాశం ఇవ్వకుండా అతనెవరో గాని ఒకటే దడదళ్లాడించేశాడు. గురుస్వామి, ఆ పేరెక్కడో విన్నట్లుందే. 2 నిమిషాలు ఆలోచించేసరికి గుర్తుకొచ్చింది. ఆ సెల్ తీసుకొని కాలొచ్చిన నెంబర్కి చేసి చాలా మెల్లగా, రిజిస్ట్రేషన్ రోజే అంతా సెటిల్ అయితే మీకు ఇంకా ఇవ్వాలంటారే అని అడిగాను. మామూలుగా అయితే అందిందమ్మా, కానీ మాట పడాల్సి వస్తుందేమోనన్న భయం లేకుండా ఉపకారం చేసినందుకు నాకు ఇస్తానన్న మొత్తం, దాని గురించమ్మా నేను చెబుతున్నది. సరే చెబుతాను, పొడిగా సమాధానం చెప్పి ఆపేశాను. తర్వాత ఆ నెంబర్లను డిలీట్ చేసేశాను. అతనితో రజిత ఎక్కువసార్లు మాట్లాడలేదేమో, అందుకనే నా గొంతు గుర్తుపట్టలేకపోయి ఉండొచ్చు. అతని మాటలు వినగానే నాకు కలిగిన అనుమానానికి మళ్ళీ నేను చేసినప్పుడు ఆధారం దొరికింది. 5 నిమిషాలు అలాగే విభ్రాంతితో ఆలోచిస్తూ ఉండిపోయాను. తర్వాత ముత్యాలను పిలిచి సెల్ ఇచ్చి రజిత రాగానే ఇమ్మని చెప్పాను. అత్తయ్య నాతో చనువుగా మాట్లాడడం, ఇంట్లో వచ్చిన ఆనందకరమైన మార్పు. అత్తయ్య శాంతమ్మకి వంట గురించి ఏం చేయాలో చెప్పేటప్పుడు నేను గాని ఉంటే నా ఇష్టాలేమిటో అడుగుతున్నారు. ఇంటి ముందు వెనక ఎండిపోయిన మొక్కల్ని తీయించేటప్పుడు అక్కడ ఏ మొక్కలు తెప్పించి నాటించాలో నన్ను సలహా అడిగారు. ఇలా ఇంటికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ అత్తయ్య నన్ను సంప్రదిస్తున్నందుకు కాదు, అలా అభిమానం చూపిస్తున్నందుకు మాత్రం నాకు చాలా సంబరంగా ఉంది. ఇదంతా నా వెనక ఉన్న ఆస్తిపాస్తుల్ని చూసి అత్తయ్యకి కొత్తగా కలిగిన అభిమానమని రజిత లాంటి వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు, కానీ నిజం నాకు తెలుసు. అత్తయ్య తన అంతరంగమేమిటో ఈ విషయాలన్నీ తెలియకముందే నేను జ్వరంతో మంచం మీద ఉన్నప్పుడు స్పష్టం చేశారు. నేను విశ్వనాథం గారి అమ్మాయి సుజనగానే అందరి అభిమానాన్ని పొందగలిగాను. ఈ సంతృప్తి, ఆనందం చాలు. ఆ రోజు ఈ ఇంటిని భగవంతుడే కాపాడాలంటూ దండం పెట్టి విసురుగా వెళ్ళిపోయిన కోదండం గారు ఇప్పట్లో రారేమోననుకున్నాను. నా అంచనా తప్పయింది. తోటలో కాసినవని 4 బుట్టల నిండా పళ్ళు, కూరగాయలు తీసుకొని వచ్చారు. ఏంటి మావయ్య, ఈ మధ్య ఇన్స్పెక్షన్స్ కొంచెం ఎక్కువయ్యాయి? చిరునవ్వుతో కృష్ణప్రసాద్ అన్నాడు. ఇన్స్పెక్షన్ ఏంట్రా? కొంచెం ఆశ్చర్యంగా అడిగారాయన. అదే మావయ్య, ఇక్కడ మీ అమ్మాయికి సౌకర్యంగా ఉంటుందా లేదా అని తనిఖీ. భలే వాడివిరా అంటూ బోళాగా నవ్వేశారు. రాకపోతేనేమో పిల్లనిచ్చినవాడు చూసి పలకరించి పోదామనైనా రావడం లేదంటారు, వస్తేనేమో ఇలా ఏమైనా అంటారా? పిల్లనిచ్చినవాడు ఏగా, పుచ్చుకున్నవాడు పులి అన్నారు. అందుకే. అయినా నేను వియ్యంకుడిగా కాదు, చెల్లెలింటికి వస్తున్నాను. మేనమాంవి కదా, పరిహాసం చేస్తున్నాడు. చిన్నత్తయ్య నవ్వుతూ అని శాంతమ్మని పిలిచి బుట్టల్లోని పళ్ళు, కూరగాయలు సర్దమని పురమాయించారు. ఇక్కడ లేనట్లుగా ఇలా పళ్ళు కూరగాయలు తేవడం కాకుండా ఖర్చు పెట్టుకోమని కూతురుకి 5దో 10దో ఇవ్వొచ్చుగా అంది రజిత. రూపాయలా? మావయ్య వల్ల కాదు, ఆ నాన్న పరంధామయ్య అయితే ఇవ్వగలరేమో. కృష్ణప్రసాద్ పరిహాసం చేశాడు. చూడు నాన్న, బావ ఎలా ఎగతాళి చేస్తున్నాడో. రూపాయలట, నేనెప్పుడూ లక్షల్లోనే ఖర్చు పెట్టాను. మూతి ముడుస్తూ అంది. కృష్ణప్రసాద్ నిట్టూర్చాడు. అందుకే ఆ పరంధామయ్య గారి పని గోవిందా అయింది. ఇక్కడ మాత్రం అలా చెయ్యకు తల్లి. నవ్వుతూ అని తనకి టైం అయిందంటూ అత్తయ్యకి, కోదండం గారికి చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వు చంద్రప్రసాద్, మీనాక్షీదేవి గారుల కోడలివి. అలా పేదగా మాట్లాడడం బాగుండదు. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. రజితని కోదండం గారు సరదాగా మందలించారు. అయ్యో, నీకేం తెలియటం లేదు నాన్న.
నిజంగానే ఈ ఇంట్లో నేనే పేదదాన్ని, ఎవరికీ అక్కర్లేని దాన్ని కూడా. చివరికి చూడు, శ్రీలక్ష్మి అక్క ఆత్మ కూడా నాకు కాకుండా సుజనక్కకే కనిపించింది. సరదాగా అన్నట్లుగానే ఫిర్యాదు చేసింది. ఆయన గట్టిగా నిట్టూర్చారు. మీ అత్తయ్య చాలా అమాయకురాలమ్మా. ఎవరైనా ఇట్టే బుట్టలో పెట్టేయచ్చు. లేకపోతే ఏమిటి, ప్రాణం పెట్టే అత్తకి, కన్న తండ్రికి, తోడబుట్టిన చెల్లెలకి కాకుండా ఇంకెవరికో కనిపించి శ్రీలక్ష్మి ఆత్మ మాట్లాడిందంటే నమ్మేస్తోంది. ఎక్కడో ఏదో 2 విషయాలు తెలుసుకొని రుజువులుగా చూపిస్తే సరిపోతుందా? నా వైపు ఓరగా ఓ చూపు విసిరన్నారు. రజిత కూడా ఏదో పరిశోధిస్తున్నట్లుగా నన్ను పట్టి పట్టి చూస్తోంది. ఆ స్వామీజీ అనవసరంగా అందరినీ భయపెట్టేశాడు. ఏమీ లేదని తేలిందిగా. ఎవరికి కనిపించి చెప్తే మాత్రం ఏంటే? అన్నింటికంటే మంచి విషయం ఆయన ఆరోగ్యంలో మార్పు రావడమే. అత్తయ్య ఆనందంగా అన్న ఆ మాటలు కోదండం గారికి, రజితకి ఏమాత్రం రుచించలేదని తెలుస్తోంది. కోదండం గారు నా వైపు అదో రకంగా చూశారు. మునుపు ఆయన చూపుల నుంచి నా పట్ల అభిమానం దారులుగా ప్రవహించేది. ఇప్పుడు బంద్ అయింది. ఏ రకంగానైనా నన్ను గిచ్చాలనే కాంక్ష స్పష్టంగా కనిపిస్తోంది. చీపురు ముళ్ళులా ఆయన చూపులు గుచ్చుకుంటున్నట్లుగా, అసౌకర్యంగా, చిరాగ్గా ఉండేసరికి లేచి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా ఆయన ఓ మాట అడిగారు. ఏమమ్మా సుజనమ్మా, మా అమ్మాయి మళ్ళీ కనిపించలేదా? పట్టుబట్టినట్లుగా సంభాషణని ఆయనే ఆ విషయం దగ్గరికి తీసుకొస్తే నేను కాదండవెందుకు? ఆయన ముచ్చట తీరాల్సిందే. మీకు తెలిసినట్లే అడిగారు. రాత్రే మళ్ళీ కనిపించింది బాబాయ్ గారు అన్నాను. అత్తయ్య, చిన్నత్తయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి నిజమా అన్నారు. సుజనక్క, నాకు తెలియక అడుగుతున్నాను, మా అక్క ఎలా కనిపిస్తుంది? మామూలుగా బట్టలవి కట్టుకొని మనలాగే ఉందా? నవ్వుని నొక్కి పెడుతున్నట్లుగా పెదవుల్ని బిగబట్టి ఓరగా చూసింది. ఎందుకో గాని అప్పుడప్పుడు సుజనక్క అంటూ ఉంటుంది. సినిమాల్లో చూడడం లేదా రజిత? అచ్చం అలాగే తెల్లని బట్టల్లో గాల్లో తేలుతున్నట్లుగా అస్పష్టంగా, మాట మాత్రం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. కోదండం గారు చురుగ్గా చూశారు. నీకేదో కావాలి, అది మనసులో పెట్టుకొని ఇలా కట్టుకథలు చెప్పే బదులు స్పష్టంగా నీ ఉద్దేశం చెప్పేయచ్చుగా. మాటల్లో కరుకుదనం. నేను ఆయన వైపు నిస్తంగా చూస్తూ, అదేమిటో బాబాయ్ గారు, శ్రీలక్ష్మికి ముందే తెలిసినట్లుగా మీరు కట్టుకథలు అంటారని చెప్పింది. అందుకే మీకు రుజువుగా మీకు మాత్రమే తెలిసిన విషయం తనకే తెలుసునని మీతో చెప్పమంది. జులపాల జగ్గడు మరిడమ్మ బావి దగ్గర జరిగిన సంగతి అంటూ నేను చెప్పబోతూ ఉండగానే కోదండం గారు ఆగ్రహావేశాలతో అడ్డొచ్చారు. ఏమిటి నీ ఉద్దేశం? ఏదో 2 మాటలు పట్టుకొని నన్ను బెదిరించాలనుకుంటున్నావా? అర్థం పర్థం లేకుండా ఏం మాట్లాడుతున్నావు? చూపులతోనే నన్ను చీల్చి చెండాడుతున్నట్లుగా చూశారు. ఏమిటి నాన్న, మరిడమ్మ బావి అంటుందేమిటి? రజిత ఆరా తీసింది. అందరూ నా వైపు చూశారు. ఏమిటి బాబాయ్ గారు, మీకు తెలీదా? ఈ మాటే చెప్పమంటే మీకు తెలుసు అనుకొని నేను వివరం అడగలేదు. ఈసారి కనిపిస్తే అడుగుతాలేండి అన్నాను. చిన్నత్తయ్య ఏదో జ్ఞాపకం తెచ్చుకుంటున్నట్లుగా, అవును, మరిడమ్మ బావి అంటే మన ఊరు చెన్నూరులో ఉందిగా అన్నారు. దాని సంగతి ఏమిటత్తయ్యా అడిగాను. మునసబు గారు వాళ్ళ పొలాల దగ్గర నుయ్యి తవ్వించారు. గూడెంలోని జనమంతా ఆ బావి నీళ్లే వాడుకునేవాళ్ళు. కొండయ్య అని ఉన్నాళ్లే, అతని భార్య గొడవపడి ఆ బావిలో పడి ప్రాణాలు తీసుకుంది. తర్వాత ఇంకెవరో కూడా 2 చనిపోయేసరికి మరిడమ్మ ప్రేతమై తిరుగుతూ బలి తీసుకుంటుందని ప్రచారం జరిగి అటువైపు ఎవరూ వెళ్లకుండా బావిని పాడు పెట్టేశారు. కొండయ్య భార్య పేరుతో దానికి మరిడమ్మ బావి అని పేరొచ్చింది. అక్కడికి కొంచెం దూరంలోనే జోగేంద్ర స్వామికి ఆశ్రమం కట్టారుగా. ఆయన వచ్చినప్పుడు ఆ 4-5 రోజులే అటువైపు జనం తిరుగుతూ ఉంటారు. చిన్నత్తయ్య చెప్పుకొచ్చారు. మరిడమ్మ బావి దగ్గర జరిగిన సంగతి ఏమిటో అత్తయ్య ఆలోచిస్తున్నట్లుగా పైకే అనుకున్నారు. ఆ అమ్మాయి ఏదో అంటే నిజం అనుకుంటున్నావా? కోదండం గారు కోపంతో ఊగిపోయారు. నీకు తెలియని సంగతి అయితే కోపం ఎందుకు? అత్తయ్య ఆశ్చర్యంగా అన్నారు. ఇక అక్కడ ఉండడం ఎందుకని వచ్చేస్తుంటే
సూదుల్లాంటి కోదండం గారి మాటలు వెనకే వచ్చి తాకాయి. చూస్తుండు మీనాక్షి, కొంచెం కొన దొరకగానే మొత్తం బయటికి లాగి అసలు కథేమిటో తెలుసుకొని ఆట కట్టిస్తాను. కోదండం గారు శబదం చేశారు. సరేలే, కత్తిని తీసి కంపలో పడేసి ఏకుని తీసి పొడుచుకుంటానన్నట్ట. అలా ఉన్నాయి నీ మాటలు. స్వామీజీ ఎందుకలా చెప్పారో కనిపెట్టకుండా ఇంకెవరి ఆటో కట్టిస్తానంటున్నావు. చిన్నత్తయ్య గొణిగినట్లు అన్న మాటలు వినిపించాయి. కోదండం గారి మాటల్ని తేలిగ్గానే తీసి పారేశాను. ఆయన్ని ఆడించే పాచిక నా చేతిలో ఉంటే ఆయన చేసేదేముంది? మనసులో నవ్వుకున్నాను. మర్నాడే విష్ణు వచ్చారు. ముందుగా చెప్పలేదు. ముఖ్యమైన ప్రాజెక్టు అనుకున్నట్లుగా ఫైనలైజ్ అవుతున్న స్థితిలో తప్పనిసరిగా అక్కడ ఉండాల్సిన మావయ్య గారి ఆరోగ్యంలో మార్పు వచ్చిందనే మాట విన్నాక వెంటనే చూడాలనిపించి వచ్చేశారని అన్నారు. మావయ్య గారి దగ్గర కూర్చున్న అరగంట సమయంలో మావయ్య గారు ఏం మాట్లాడలేదు కానీ విష్ణుని చూసి పలకరిస్తున్నట్లుగా పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది. నా వైపు ఒక నిమిషం తదేకంగా చూశారు. మెల్లగా ఏదో మాట్లాడబోయారు కానీ స్పష్టంగా మాట రాలేదు. ఎక్కువగా పలకరించొద్దన్న డాక్టర్ల సలహా వల్ల మౌనంగా ఉండిపోయాం. ఆ తర్వాత గదికొచ్చాడు. నాకు బాగా ఇష్టమైన మీరిద్దరూ, అమ్మ నువ్వు, ఇన్నాళ్ళకి ఒక చోట కూర్చోవడం, మాట్లాడుకోవడం నిజంగా నాకు కన్నుల పండగలా ఉంది విష్ణు అన్నారు. నాకు అంతే. ఇన్నాళ్ళకి మనసు నిండిన అనుభూతి, ఆనందంగా అన్నాను. ఇప్పుడు చెప్పు, అసలు జరిగిందేమిటి? అసలేమిటి కొసరేమిటి? రెండు కథలేం లేవు, ఒకటే మీరు విన్నదే. అమ్మ వాళ్ళంతా నమ్మారని నాకు అదే చెప్తున్నావా? చెప్పు సుజీ. సభ్యేజీ, శ్రీలక్ష్మి చెప్పిందే నేను చెబుతున్నాను. అంతా శ్రీలక్ష్మి ఆదేశమే, నా సొంత పెత్తనం రవ్వంతే. సరే, నీకు ఇష్టమైనప్పుడే చెబుదూ గాని అంటూ నిట్టూర్చారు. నేను మళ్ళీ 2 రోజుల్లోనే వెళ్ళాలి. అంతా అనుకున్నట్లుగా జరుగుతోంది. తొందరలోనే ఒక గాడిలో పడుతుంది కాబట్టి కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు. అప్పటికి నేను చాలా బిజీ అవుతాను. నువ్వా? అదేంటి? అవును, నేనే. ఒక పెద్ద ప్రాజెక్టు ఆలోచనలో ఉంది. దానికోసం ఒకరు మొదటి బోనీగా 10 ఎకరాల మాగాణిని విరాళంగా ఇచ్చారు. అమ్మ బంగారాన్ని, ఆస్తిని కూడా దీనికోసమే వినియోగించాలని అనుకుంటున్నాను. మీతో నాన్నగారితో చర్చించాకే అనుకోండి. ఎవరు నీకంత భూమిని విరాళంగా ఇచ్చారు? నిజమేనా? నిజమే. పేరిప్పుడే చెప్పలేను, ఎందుకంటే కేవలం వాగ్దానమే ఇచ్చారు. పక్కాగా రాసిచ్చాక వివరాలు చెప్తాను. ఏమిటో, ఎందుకు ఇలా చేస్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. చెప్పానుగా, డైరెక్షన్ అంతా శ్రీలక్ష్మిది, యాక్షన్ మాత్రమే నాదని. అబ్బా, మళ్ళీ అదే పాట. తల పట్టుకున్నారు. నాకు నవ్వొచ్చింది. అది మహారాణి కిరీటం కాదు, మొళ్ళ కిరీటం అని అప్పుడెప్పుడో ఒకసారి మీరెవరితో అన్నారో గుర్తు తెచ్చుకోండి. ఉలిక్కిపడిన విష్ణు నా వైపు ఆశ్చర్యంగా చూసి నా 2 భుజాలు పట్టుకొని ఊపేస్తూ, నేనప్పుడెప్పుడో శ్రీలక్ష్మితో అన్నాను. నీకెవరు చెప్పారు అడిగారు. శ్రీలక్ష్మి నాతో చెప్పిందని ఇప్పుడైనా నమ్ముతారా? నమ్ముతాను. అసలు సంగతేమిటో నువ్వు చెప్పడం లేదని నిట్టూరుస్తూ అన్నారు. అసలు సంగతేం లేదని నేనంటుంటే మీరుందంటున్నారు. అదేమిటో కనుక్కొని నా ఆట కట్టిస్తానని మీ మావయ్య అప్పుడే ఛాలెంజ్ చేశారు. మీరు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టండి. ఏం తెలుసుకోగలుగుతారో చూద్దాం మరి. ఏదో పట్టుకుందాం అన్నట్లుగా విష్ణు నా వైపు ఆరాగా చూస్తుంటే నేను చిరునవ్వు దాచుకుంటూ చూపులు మరోవైపుకి తిప్పుకున్నాను. వదినా, విష్ణు అన్నయ్య శ్రీలక్ష్మి ఎప్పుడైనా మాటల మధ్య మహారాణి కిరీటం అంటూ ఏమైనా నీకు చెప్పిందా అని అడిగారు. ఎందుకలా అడిగాడంటావు? నీరజ నన్ను అడిగింది. అయితే విష్ణు నిజంగానే పరిశోధన మొదలుపెట్టారు కాబోలు. మనసులోనే నవ్వుకున్నాను. మొన్నటి వరకు అత్తయ్య నన్ను పలకరించనే లేదు. చిన్నత్తయ్య ఎప్పుడైనా అవసరానికి పలకరించడం తప్ప నాతో కూర్చొని కబుర్లు చెప్పడం ఉండదు. నీరజే నాతో కబుర్లు చెబుతూ ఉంటుంది. అందుకే శ్రీలక్ష్మి విష్ణు అన్న మాటల్ని నీరజతో చెప్పి ఉంటే మాటల మధ్య నీరజ నాతో అందేమోనని విష్ణు ఆరా తీశారన్నమాట.
మీరంత తేలిగ్గా తెలుసుకోలేరులే. విష్ణుని ఉద్దేశించి మనసులోనే అనుకున్నాను. ఏం చెప్పావు అని నీరజని అడిగాను. సమాధానం నాకు తెలిసిందే అయినా. శ్రీలక్ష్మి అలా చెప్పినట్లు నాకేం గుర్తులేదని చెప్పాను. ఇంతకీ నీరజ మాటలకి మధ్యలో అడ్డం వచ్చి, ఏదో గుర్తుకొచ్చి అడుగుంటారేమో, నాకు తెలీదు అనేశాను. ఎవరూ లేని ఒక పెద్దావిడ్ని మన ఇంట్లో ఉండడానికి తీసుకురావచ్చునా అని అత్తయ్యని అనుమతి అడిగాను. ఏదైనా అత్తయ్యకి ముందుగా చెప్పాలి కదా అని. బంధువులా అని అడిగారు. కాదని అన్నాను కానీ అంతకు మించి ఏం చెప్పాలో తెలియక అప్పటికి మౌనంగానే ఉండిపోయాను. అత్తయ్య కూడా ఇంకేం అడగకుండా, దాందే ఉంది, మనతోనే ఉండొచ్చు, ఎవరూ లేరని అంటున్నావుగా అన్నారు. అక్కడే ఉన్న రజిత మాత్రం నా వైపు గుర్రుగా చూసింది. రోజు రోజుకి నీ పెత్తనం చాలా ఎక్కువైపోతుందే అని ఆ చూపుకి అర్థమై ఉంటుందని నాకు అనిపించింది. నేను ఆలస్యం చేయకుండా డ్రైవర్కి అడ్రస్ ఇచ్చి తీసుకురమ్మని చెప్పి పంపించాను. అరుంధతమ్మ గారు వచ్చాకనే విష్ణుకి చెప్పొచ్చు అనుకున్నాను. కానీ జరిగింది ఇంకొకటి. ఆవిడ్ని ఎవరో తీసుకువెళ్లారని డ్రైవర్ తిరిగొచ్చి చెప్పేసరికి హతాశురాలనయ్యాను. ఎవరు, ఎక్కడికి తీసుకెళ్లారనే ప్రశ్నలకి డ్రైవర్ సమాధానం చెప్పలేకపోయాడు. ఆవిడ ఆచూకీ ఎవరూ చెప్పలేదట. ఊళ్ళో ఎక్కడైనా ఉండొచ్చని ఊళ్ళో వాళ్ళంటే ఊరంతా తిరిగి చూశాట. గుడి దగ్గర ఆడుకుంటున్న పిల్లల్లో ఒకడు ప్రసాదయ్య గారు కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారని మాత్రం చెప్పాట. కొంచెం ఆలస్యం జరిగింది. ఇదేమిటి ఇలా జరిగింది అనుకుంటూ మదనపడ్డాను. ఆ సాయంకాలం విష్ణు అలా ఉన్నావే అని అడిగితే, ఒక్కోసారి వెంటనే చేయాల్సిన పనులకి కాలయాపన చేస్తే సరిదిద్దుకోలేని పొరపాట్లు జరిగిపోతాయని తెలిసొచ్చి దిగులుగా ఉంది అన్నాను. వెంటనే మీ పరిశోధన ఎంతవరకు వచ్చింది అడిగాను. నీ అంత కాకపోయినా నీ తెలివితేటల్లో సగమైనా నాకున్నాయని నిరూపించుకోవడానికి ఏదో నా తంటాలేవో పడుతున్నాను అన్నారు నవ్వుతూ. సరే, ప్రొసీడ్ అవ్వండి, నాకేం అభ్యంతరం లేదు, బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నాను అంటూ నేను నవ్వాను. సుజీ, ఎల్లుండికి నాకు ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయింది. ఈరోజు మా బంధువులొకరిని హాస్పిటల్లో చేర్పించాను. చెప్పడం మర్చిపోయాను. రేపే డిశ్చార్జ్ చేస్తే సరే, లేకపోతే నువ్వు కొంచెం కనిపెట్టి చూడాలి. ఏ విషయమో డాక్టర్ రేపు చెప్తామని అన్నారు. ఆవులిస్తూ అన్నారు. నేను అలాగే అన్నాను. సాయంకాలం విష్ణు ఫోన్ చేశారు. సుజీ, నిన్న చెప్పానుగా హాస్పిటల్లో ఒకరిని చేర్పించానని. ఈరోజు ఇంటికి తీసుకెళ్ళొచ్చని చెప్పారు. నేను కాసేపట్లో తీసుకొస్తున్నాను. ఎవరో ఒకరు కొంచెం కనిపెట్టి చూస్తూ ఉండాలి కాబట్టి ప్రస్తుతానికి శాంతమ్మ గదిలో బెడ్ వేయించు. ఆమెకి అమ్మ వయసే ఉంటుంది. నువ్వు నీరజ వెళ్ళి ఆమెకు కావలసిన వస్తువులు, చీరలు అవి కొని తేవాల్సి ఉంటుంది. అమ్మకి చెప్పు అంటూ ఫోన్ పెట్టేశారు. అత్తయ్యకి చెప్పగానే ఎవరై ఉంటారు అని ఆలోచించి, ఇప్పుడు వెంటనే కొని తేవలసిన పనిలేదులే, అవసరాన్ని బట్టి తేవచ్చు, ప్రస్తుతానికి నావి కొత్తవి కొన్ని ఉన్నాయి అన్నారు. అక్కడే ఉన్న రజిత చిటపట్లాడింది. నిన్న నువ్వెవరినో తీసుకొస్తానన్నావు, ఈవేళ పెదబావ ఎవరినో తీసుకొస్తున్నానని అంటున్నాడు. చివరికి ఈ ఇల్లు అనాథాశ్రమంలా తయారవుతుందేమో. నేనేం మాట్లాడలేదు. ఎవరో ముఖ్యమైన వాళ్లే అయ్యుంటారు. లేకపోతే విష్ణు ఇంటికి ఎందుకు తీసుకొస్తానంటాడు? ఇంత మాత్రానికి మనకొచ్చే ఇబ్బంది ఏముంటుంది అత్తయ్య అన్నారు. ఏం అనలేనట్లుగా రజిత నా వైపు కొరకొరా చూసింది. 2 రోజుల క్రితం అత్తయ్య నాతో మాటల మధ్య, నీ ద్వారా శ్రీలక్ష్మి కబుర్లు వింటుంటే మళ్ళీ శ్రీలక్ష్మి ఈ ఇంట్లో తిరుగుతున్నట్లుగా సంతృప్తిగా ఉంది. శ్రీలక్ష్మిలా నువ్వు నన్ను అత్తమ్మ అనే పిలవాలి అన్నారు. ఆనందంతో నా కళ్ళు తడేయాయి. ముత్యాలు, శాంతమ్మ లాంటి వాళ్ళు శ్రీలక్ష్మిని పిలిచినట్లే నన్ను చిన్నమ్మ అండం, ఇవన్నీ రజిత మనసుని రగిలించే విషయాలే. ఎప్పుడు అవకాశం దొరుకుతుంది, ఎలా దాడి చేయాలి అన్నట్లుగా కనిపిస్తుంది తనను చూస్తుంటే. ఆ విషయం 4 రోజుల్లోనే నిరూపణ అయింది కూడా. మేడ మీద గదిలో నుండి ఒక సింగిల్ కాట్ని కిందకి తెప్పించి వంటగదిలో అటు పక్కనుండే శాంతమ్మ గదిలో అత్తయ్య వేయించారు. నా మనసులో ఒక అనుమానం వచ్చింది.
వెంటనే విష్ణుకి ఫోన్ చేసి, అవును, మీరు తీసుకొస్తున్న ఆమె పేరు అరుంధతమ్మ కాదు కదా అని అడిగాను. కాదు కదా ఏమిటి, పేరు అదే. ఇంతకీ నీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగారు. నేను చాలా ఉద్వేగంతో, అయితే ఆమెను చెన్నూరు నుండి తీసుకొచ్చింది మీరేనా అని అడిగాను. అవును అనగానే చాలా రిలీఫ్గా అనిపించింది. ప్రసాదయ్య అంటే విష్ణు ప్రసాద్ అన్నమాట. నేను అరుంధతమ్మ గారిని తీసుకురమ్మని డ్రైవర్ని చెన్నూరు పంపించాను. వాడేమో ఎవరో ప్రసాదయ్య గారు తీసుకెళ్లారంట అని కబురు తీసుకొచ్చారు. ప్రసాదయ్య అంటే ఎవరో పెద్ద ఆయన అనుకున్నాను. మీరే అయ్యుండొచ్చనే ఆలోచన రాలేదు. పెద్దగా నవ్వాను. మీరు మొన్న ఎవరినో హాస్పిటల్లో చేర్పించానంటే ఎవరో అనుకున్నాను. ఆ రోజే తెలుసుంటే నేను ఈ 2 రోజులు ఇంత బాధపడేదాన్ని కాదుగా. మేం చిన్నప్పుడు అరుంధతి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకునేవాళ్ళం. నేను అటువైపు పని మీద వెళ్ళి చెన్నూరు మీదుగా వచ్చాను. మావయ్య వాళ్ళ ఇంట్లో కూర్చొని తిరిగి వస్తుంటే గుడి దగ్గర అత్తయ్య కనిపించింది. చాలా దయనీయమైన స్థితిలో ఉంది. అందుకే తీసుకొచ్చేశాను. అత్తయ్య ఆరోగ్యం క్రమేపీ మెరుగుపడాల్సిందే తప్ప వెంటనే చేసేదేం లేదని మందులు రాసిచ్చి ఇంటికి తీసుకెళ్ళొచ్చని డాక్టర్ అనడంతో ఇంటికి తీసుకొస్తున్నాను. ఇంతకీ అత్తయ్యని ఎందుకు ఇంటికి తీసుకురావాలని అనుకున్నావు? అసలు నీకెలా తెలుసు? మళ్ళీ వెంటనే అడిగారు. శ్రీలక్ష్మి చెప్పింది మన ఇంటికి తీసుకురమ్మని. లేకపోతే ఆవిడ నాకెలా తెలుసు? నేనెప్పుడూ చూడలేదు కూడా. నా మాటలకి విష్ణు, అబ్బా మళ్ళీ అదే పాట అన్నారు. తల కూడా పట్టుకున్నారేమో అని ఊహించి నవ్వుకున్నాను. కారులో నుండే మాట్లాడుతున్నారు కదా, 2 నిమిషాల్లోనే ఇంటికి వచ్చేశారు. అత్తయ్య చిన్నత్తయ్య 2 నిమిషాలు పరీక్షగా చూసి ఇద్దరూ ఒక్కసారే అరుంధతమ్మ కదూ అన్నారు. ఇద్దరూ చెరో పక్కన కూర్చొని కుశల ప్రశ్నలు వేశారు. మీ అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అత్తయ్య అడగ్గా అప్పటి వరకు పరధ్యానంగా కూర్చున్న ఆమె ముఖంలోకి వెలుగొచ్చింది. వాడికి ఎన్ని పనులో, 1 2 ఇప్పటికింకా ఇంటికి రాలేదు చూడండి. పొలం పనులే కాదు, మా అబ్బాయి నాటకాలు వేస్తాడు, పాటలు పాడతాడు, బొమ్మలేస్తాడు. ఈవేళ వాడికి ఇష్టమని ఒలోచారు చేశాను. ఆ మాటల ధోరణికి ఆమెకి మతిస్థిమితం లేదనే విషయం అందరికీ తెలిసింది. ఆమెకి రెగ్యులర్గా ఏ మందులు వాడాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో విష్ణు నాకు, శాంతమ్మకి వివరంగా చెప్పారు. ఆ తర్వాత విష్ణు శ్రీలక్ష్మి గురించి ఏవైనా తెలుసుకోవడానికి వెళ్ళారా అని నాకు అనుమానం వచ్చింది. చెన్నూరు వెళ్ళారు. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది సరదాగా అడిగాను. విష్ణు భుజాలెగరేస్తూ, కొంత తెలుసుకున్నాను. కొన్నాళ్లలో అంతా తెలుసుకుంటాను. లేకపోతే ఏం చేస్తారు ఆసక్తిగా అడిగాను. నీ చేతే చెప్పిస్తాను అంటూ నవ్వేశారు. నేను విష్ణు 2 చేతులు పట్టుకొని అభినందనగా చూస్తూ, మీరు రియల్లీ గ్రేట్. మీరేదో కొంత కనిపెట్టానని అన్నందుకు కాదు, ఎవరూ లేని అరుంధతమ్మ గారి పట్ల ఆదరణ చూపినందుకు అన్నాను. అరుంధతమ్మ గారు ఇంటికి చేరుకోవడంతో పొరపాటు చేశాననే ఆవేదన తొలగిపోయి మనసు తేలికైంది. విష్ణు వెళ్ళిన 2 రోజులకే ఇంట్లో ఇంకొక ప్రహసనానికి తెరలేచింది. ముత్యాలు రాత్రిపూట గేటుకి కొంచెం దూరంలో ప్రహరీ గోడకి ఆనుకొని ఉన్న పెద్ద మొక్క చుట్టూ ఉన్న సిమెంట్ చప్టా మీద పడుకుంటుంది. వర్షం వస్తే తప్ప ఎంత చలిలో అయినా తన పక్క అక్కడే. రాత్రి పడుకున్న 5 నిమిషాలకే ఇంటి ముందు వైపు పైన బాల్కనీలో శ్రీలక్ష్మి ఆత్మ ఎగురుతూ కనిపించిందని ముత్యాలు అందరికీ చెబుతుంది. నేను వెళ్ళి కూర్చోగానే మళ్ళీ వర్ణించింది. నేను పక్కున నవ్వి, రాత్రి నేనే అక్కడ చల్లగాలికి నిలబడ్డాను, చీర కొంగు ఎగిరితే భ్రమపడ్డావు అన్నాను. నువ్వలా ఎందుకలా అబద్ధం చెప్తున్నావు? అలవాటైపోయింది కాబోలు వ్యంగ్యంగా అంది రజిత. అబద్ధం అని ఎందుకు అనుకుంటున్నావు? అయితే అక్కడ నువ్వు నిలబడ్డావా అడిగాను. పిచ్చమ్మ పడుకోవడానికి వెళ్ళాక నేనేదైనా బుక్ తీసుకుందామని నీ గది తలుపు తట్టాను. నువ్వు తీయలేదు. నిద్రపోయావని ఊరుకున్నాను. అది సరే, నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? మా అక్క రాత్రి నాకు కనిపించింది. నువ్వేదో ఊహించి చెప్పినా కానీ
కరెక్ట్గానే చెప్పావు సుజనా. అచ్చం నువ్వు చెప్పినట్లే తెల్లగా గాల్లో తేలుతూ వచ్చింది. మాట స్పష్టంగా వినిపించింది. నన్ను నెట్టి ఇంట్లోకి చేరిన వాళ్ళకి నేనెందుకు కనిపిస్తాను? తను చెబుతున్నవన్నీ అబద్ధాలేనని చెప్పడానికి వచ్చానని నాతో అంది. ఇప్పుడేమంటావు అన్నట్లుగా కనుబొమ్మలు ఎగరేసింది. ఇంతలో కోదండం గారు రంగప్రవేశం చేశారు. ఊరు నుంచి ఉదయమే వచ్చారు కాబోలు. లోపల నుండి వచ్చిన ఆయన సోఫాలో కూర్చుంటూ నా వైపు ఓరగా చూశారు. అమ్మాయి, నువ్వేదో కట్టుకథలు చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించావు గాని ఈసారి శ్రీలక్ష్మిని నేను అడిగిన మాట అడిగి తెలుసుకొని జవాబు చెప్తే అప్పుడు శ్రీలక్ష్మి ఆత్మ నీకు కనిపిస్తుందని నేను నమ్ముతాను. శ్రీలక్ష్మి ఆఖరిసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఎనపెట్టి తీసి మళ్ళీ వేశాక తాళం చెవులు ఎక్కడ పెట్టిందో మేమెంత వెతికినా ఇప్పటి వరకు కనిపించలేదు. తెలిసినవేవో చెప్పడం కాదు, ఇది కనుక్కొని చెప్పమ్మా. నువ్వే ఆప్తురాలు అయినట్లు మళ్ళీ మళ్ళీ కనిపించిందని చెప్తున్నావు. అత్తయ్య, చిన్నత్తయ్య, నీరజ అందరూ అయోమయంగా తెల్లమొహాలేసి చూస్తున్నారు. రజిత కోదండం గారి చూపుల్లో నిన్నెలా పట్టుకున్నామో చూసావా అన్న విజయ గర్వం, పెదవులపై వ్యంగ్యంగా చిరునవ్వులు. నేను 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయాను. అప్పుడు స్వామీజీ రావడం, ఇప్పుడు ఈ రకమైన దాడి. విష్ణు, కృష్ణప్రసాద్ ఇంట్లో లేని ముహూర్తాన్ని ఎంచుకుంటారు కాబోలు. ఒక రకంగా నాకు ఇది మంచిదే. మీ మాటలు వినిపించి పిలిచినట్లే సమాధానం చెప్పడానికే కాబోలు శ్రీలక్ష్మి ఆ మూల కనిపిస్తోంది అంటూ నా కుడి చెయ్యిని చాపి అటువైపుకి చూపుడు వేలుని చూపించాను. ఇటే వస్తుంది. అందరూ అదిరిపడ్డారు. భయభ్రాంతులై ఒక్కసారిగా అరిచినట్లుగా అన్నారు. ఎక్కడా? కళ్ళు విప్పార్చి చూస్తూ నా పక్కకు వచ్చిన నీరజతో తలుపులు వేయమని చెప్పాను. శ్రీలక్ష్మి ఆత్మ అక్కడి నుండి కదిలి నా దగ్గరకు వచ్చి ఇదిగో ఇక్కడే నిలబడింది. మీకు కనిపిస్తోందా? మెల్లగా అడిగాను. ఎక్కడా? మాకు కనిపించడం లేదే అంది నీరజ. లేదా? అందుకే మీ ఎవరికీ కనిపించే అవకాశం లేదని చెప్పింది. నిట్టూర్చాను. నా కంఠస్వరం గంభీరంగా మారిపోయింది. రజిత, మీ అక్క ఏం చెప్తుందో విను. అభిమానించే ఆత్మీయులు కావాలి కానీ ఇంద్రభవనం లాంటి ఇల్లు ముఖ్యం కాదు అని మన ఊళ్ళో నీకోసారి చెప్పాను, గుర్తుందా? ఇప్పుడు అదే చెబుతున్నాను, ఆలోచించు, నీకే అర్థమవుతుంది. రజిత, ఇవి నా మాటలు కాదు, మీ అక్క చెబుతున్నవి యథాతథంగా నీకు చెప్పాను. రజిత మొహం నిండా చిరుచెమటలు, నిలువెల్లా కంపించిపోతున్నట్లుగా ఉంది. ఒక్క ఉదుటున కోదండం గారి పక్కన చేరి ఆయన చెయ్యి పట్టుకొని, నాన్న నాకు భయంగా ఉంది. నిజంగా అక్క చెబుతోందా? అక్క నాతో అన్న మాటలు నేనెవరికీ చెప్పలేదు. సుజనికి ఎలా తెలుసు? భయంతో బిగుసుకుపోయి మాట తడబడిపోతుంది. కోదండం గారిలో కొంచెంగా బెదురు కనిపించింది కానీ నా వైపు నిశ్చలంగా చూస్తూ, ఏమిటమ్మా ఇదంతా? దేనికోసం నీ నాటకం? కరుగ్గా అన్నారు. బాబాయ్ గారు, నాదేమీ లేదు, అంతా శ్రీలక్ష్మిదే. తను చెప్పమన్నదే చెబుతున్నాను. మీరు రుజువుగా అడిగినా తాళాల సంగతి చెబుతానంటోంది. ముందుగా మిమ్మల్ని 2 తెల్ల కాగితాల మీద సంతకం చేసి ఇమ్మంటోంది. నా మాటలు పూర్తవకముందే ఆయన కస్సుమంటూ లేచారు. ఏమనుకుంటున్నావు నువ్వు? నేనంత తెలివి తక్కువ వాళ్ళ కనిపిస్తున్నానా? తెల్ల కాగితాల మీద సంతకం చేసేంత పిచ్చాన్నా? అయినా తాళాలకి దీనికి ఏమిటి సంబంధం? కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రబడ్డాయి. చీల్చి చెండాడేంత ఆగ్రహంతో చూశారు. నేనేం భయపడలేదు. చెక్కు చెదర్నట్లుగా అలాగే చూస్తూ నిలబడ్డాను. శ్రీలక్ష్మి చెప్పమన్నదే చెబుతున్నాను కానీ నా సొంతమేమీ లేదు. మరి బాబాయ్ గారు, శ్రీలక్ష్మి చెప్పమన్నదే నేను చెబుతున్నాను అని నీరజతో కాగితాలు పెన్ను తీసుకురమ్మని చెప్పాను. నాన్న, అక్క చెప్పడం నిజమే అనిపిస్తుంది. సుజన చెప్పినట్లు చేసేయ్, నాకు భయంగా ఉంది. రజిత బెదురు చూపులతో కోదండం గారితో అంది. ఆయన కర్కశంగా చూస్తూ గర్జించినట్లే అన్నారు. నేనేం మీ అందరిలా తెలివి తక్కువ వాణ్ణి కాదు. డక్కా మొక్కీలు తిన్నవాణ్ణి. నా చేత సంతకం చేయించడం ఎవరి వల్ల కాదు. ఆయన వైపు సూటిగా చూశాను. నాన్న, నువ్వు సామాన్యుడివి కాదు.
నాకు తెలుసు. నా పేరునున్న పొలం ఎలా వచ్చిందో కూడా తెలుసు. అది ఒక ధర్మకార్యానికి మాత్రమే ఉపయోగపడాలి. అందుకే ఆ పొలం మీద హక్కులు అత్తయ్యకి చెందేట్లుగా నువ్వు సంతకం చేయాలి. అప్పుడే నా ఆత్మ శాంతించి శ్రీనిలయాన్ని వదిలి వెళ్ళిపోతుంది. నా అశాంతికి నువ్వే కారణం అని చెప్పి ఒక నిమిషం ఆగి, బాబాయ్ గారు, శ్రీలక్ష్మి మాటల్ని నేను అలాగే చెప్పాను. మీకెవ్వరికీ వినిపించకపోవడం వలన బాధ్యత నా మీద పడింది మెల్లగా అన్నాను. నీరజ తెచ్చిచ్చిన కాగితాల్ని పెన్నుని తీసుకొని కోదండంగారి పక్కన నిలబడి, రజిత, నువ్వు అటు వెళ్ళు. సంతకం చేయించడానికి మీ అక్క 2 మాటలు చెప్తుందిట అన్నాను. రజిత నా వైపు భయంగా చూస్తూనే గెంతినట్లుగా వెళ్ళి నీరజ చేతిని గట్టిగా పట్టుకుంది. మొత్తానికి బాగా బెదిరిపోయింది. చిన్నత్తయ్య వాళ్ళైతే ఏమీ అర్థం కానట్లుగా అయోమయంగా చూస్తున్నారు. నేను మెల్లగా కోదండంగారికే వినిపించేట్లుగా 4 మాటలు చెప్పాను. ఆయన మొహం నల్లబడింది. రెప్ప వేయకుండా నా వైపు ఒక నిమిషం తదేకంగా చూశారు. ఏదో చెప్పాలన్నట్లుగా నోరు తెరిచారు కానీ ఏదో అడ్డుపడ్డట్లుగా మాట పెగల్లేదు. షాక్లో ఉన్న మనిషిలాగే 2 కాగితాల మీద సంతకం చేసేశారు. అవి అత్తయ్య చేతికిచ్చేసి 2 క్షణాలు నిలబడిపోయాను. నీరజ ఆయన పెట్టె తాళాలు మర్చిపోయి శ్రీలక్ష్మి తన హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని ఇక్కడికి తెచ్చేసింది. వాటిని వెంటనే చూడకపోవడం వలన అప్పుడు ఆ విషయం చెప్పలేదట. ఆ తాళాల్ని తన టేబుల్ సొరుగులో పేపర్ కిందగా పెట్టానని చెప్తోంది. వెళ్ళి తీసుకొచ్చి బాబాయ్ గారికి ఇయ్యి అని చెప్పాను. అందరి మొహాల్లోనూ ఏదో భయము, ఉత్కంఠ. నీరజ పరుగులాంటి నడకతో వచ్చి తాళాల్ని చూపించింది. కోదండంగారి పక్కన పెట్టింది. కళ నిజమా అన్న భ్రాంతిలో నుంచి ఇంకా ఎవరూ తేరుకోలేదు. అలా బొమ్మల్లా నిలబడిపోయి ఉన్నారు. కోదండంగారు నిద్రలో ఉన్న మనిషిలా లేచి నిలబడి మెల్లగా తలుపు తీసుకొని బయటకు అడుగులు వేశారు. అందరిలో ఒక్కసారిగా చలనం వచ్చింది. రజిత నా వైపు ఇంకా బెదురుగా చూస్తుంటే నాకు పాపం అనిపించింది. శ్రీలక్ష్మి ఇక ఎప్పటికీ కనిపించనని చెప్పింది. శాంతిగా వెళ్ళిపోతున్నానంది. చిరునవ్వుతో అన్నాను. రజిత అక్కడి నుండి రివ్వున వెళ్ళిపోయింది. అత్తయ్య, చిన్నత్తయ్య, నీరజ నా చుట్టూ చేరారు. ఆ స్వామీజీ మాయమాటలు చెప్పి అందరినీ ఎంత నమ్మించి భయపెట్టేశాడో. శ్రీలక్ష్మి ఆత్మ సుజనకి కనిపించి చెప్పబట్టి అసలు విషయాలు తెలిసాయి. చిన్నత్తయ్య నిట్టూర్చారు. ఉట్టి కుండని ఉట్టి మీద పెట్టి నేతి కుండని నేల మీద పెట్టినట్లుగా అయ్యింది అన్నారు. అందరి మొహాలు ఇప్పుడు తేటబడ్డాయి. నిజంగా అద్భుతంలాగే ఉంది. మావయ్య మాట్లాడకుండా సంతకాలు చేసేశాడు. ఏం చెప్పావు వదినా? నీరజ అడిగింది. సమాధానం చెప్పలేదు. చిరునవ్వుతో చూశాను. అత్తయ్య కూడా, అవును సుజనా, అన్నయ్యకి నువ్వేం చెప్పావు అని అడిగారు. ఏం చెప్పానో చెప్పడానికి మనస్కరించలేదు. నిదానంగా అన్నీ తెలుస్తాయి. చాలా మెల్లగా గొణిగినట్లుగా అన్నాను. అవును, అన్నయ్య బయటికి వెళ్ళారు. ఏం చేస్తున్నట్లు? చిన్నత్తయ్య అనగానే నీరజ బయటికి వెళ్ళి చూసింది. ఆయన వచ్చేటప్పుడు చెన్నూరు నుండి బస్సులోనే వస్తారు కానీ వెళ్ళేటప్పుడు కారులోనే వెళతారు. ఆ సమయంలో డ్రైవర్లు ఎవరూ లేరు. ఊళ్ళో ఏదైనా పని చూసుకోవడానికి వెళ్ళారా, లేక బస్సులో ఊరికి వెళ్ళిపోదామని బయలుదేరారా? అర్థం కాలేదు. కాసేపు ఉండి చెన్నూరుకి ఫోన్ చేస్తే తెలుస్తుందని ఊరుకున్నారు. మధ్యాహ్నానికే ఒక నర్సింగ్ హోమ్ నుండి ఫోన్ వచ్చింది. పరధ్యానంగా రోడ్డు మీద నడుస్తున్న కోదండంగారికి యాక్సిడెంట్ అయింది. కారు గుద్దేసింది. ఎవరో హాస్పిటల్లో చేర్పించారు. ఎవరో తెలిసిన వాళ్ళు చూసి గుర్తుపట్టి వివరం చెప్పడంతో ఇంటికి ఫోన్ చేశారు. ఒక కాలికి, చెయ్యికి దెబ్బలు బాగా తగిలాయి. 1 వారం రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందన్నారు. అందరం వెళ్ళి చూసొచ్చినా ఎవరినీ చూడ్డానికి ఇష్టం లేనట్లుగా అటు పక్కకి తిరిగి పడుకున్నారు. అత్తయ్య వాళ్ళు మాత్రమే వెళ్ళినప్పుడు మాట్లాడారో లేదో తెలియదు. చెన్నూరు నుండి వచ్చిన విష్ణు వాళ్ళ అత్తయ్య, రజిత చెల్లెలు వినుత ఇద్దరూ హాస్పిటల్లోనే ఉన్నారు. కృష్ణప్రసాద్ జరిగిన విషయాల గురించి నమ్మాడో లేదో తెలియదు కానీ నన్ను మాత్రం ఏమీ అడగలేదు. ముత్యాలు పడుకోవడానికి వెళ్ళినప్పుడు
తమాషాకి భయపడదామనిపించి బాల్కనీలో చీకట్లో నిలబడి తన తెల్ల చున్నీ పట్టుకొని ఎగిరేశానని రజిత చెప్పింది. తను అనుకున్నట్లే మర్నాడు ముత్యాలు అందరికీ శ్రీలక్ష్మి ఆత్మ తనకు కనిపించిందని చెబుతూ ఉంటే అసలు విషయం ఏదో ఉందని, అది నాతో చెప్పించాలని రజిత శ్రీలక్ష్మి ఆత్మ తనకి కనిపించిందని చెప్పిందిట. ఆత్మలు మనుషులకి కనిపిస్తాయంటే నాకు అస్సలు నమ్మకం లేదు. కానీ అక్క నీకు కనిపించి నేను అన్న మాటలు తాళాలు ఎక్కడున్నాయో చెప్పాక అప్పుడు కొందరికి ఆత్మలు కనిపిస్తాయనే నిజం తెలిసొచ్చి నమ్మకం కలిగింది. అమ్మో, అప్పుడు ఎంత భయం వేసిందో. ఇప్పటికీ ఇంట్లో తిరుగుతున్నప్పుడు రాత్రిపూట ఏదో భయంగానే ఉంటుంది అంది రజిత. రజిత బాగా భయపడిన సంగతి తెలుస్తూనే ఉంది. జబ్బుపడి లేచిన మనిషిలా నీరసంగానూ కనిపిస్తోంది. చూపుల్లో కూడా ఏదో బెరుకు. మా నాన్న నీ మాటలు నమ్మి అంత సులభంగా కాగితాల మీద సంతకాలు చేస్తాడని నేను అనుకోలేదు. ఇంతకీ నువ్వేం చెప్పి ఒప్పించావు అని అడిగింది. నేను చెప్పడం ఏమీ లేదు. తన తండ్రితో శ్రీలక్ష్మి ఏం చెప్పాలనుకుందో అదే చెప్పడం జరిగింది. నాకు అసలు గుర్తు కూడా లేదు అన్నాను. శ్రీలక్ష్మి ఇక ఎవరికీ కనిపించనని చెప్పిందిగా, పైలోకాలకు వెళ్ళిపోయి ఉంటుంది. ఇక మనం కూడా ఆత్మప్రసక్తి వదిలిపెట్టేసి జరిగిందంతా మర్చిపోవడమే మంచిది. అత్తయ్య వాళ్ళందరూ కూడా వినేట్లుగా రజితతో అన్నాను. కాశీ వచ్చి ఒకసారి వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచాడు. నీరజం తీసుకొని వెళ్ళాను. ఇంటికి పక్కనే కిరాణా షాప్ పెట్టాడు. కిళ్ళీ కొట్టులా చెక్కలతో కొంచెం పెద్దదిగా ఎత్తు లేకుండా చేయించాడు. బియ్యం, పప్పులు లాంటి సరుకులతో పాటు అరటి గెలలు, కొబ్బరి ఉండల్లాంటి తినుబండారాల సీసాలు ఒక పక్కగా పెట్టాడు. వాళ్ళది తాటాకుల ఇల్లే. ఇంటి ముందున్న వసారాలో కూరగాయల్ని అమ్మకానికి పెట్టారు. కాశీ వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్లో కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పనులకి వెళ్ళలేడు. కిరాణా కొట్లో కూర్చుంటున్నాడట. కాశీ భార్య, అతని తల్లి ఇద్దరూ ఇంట్లో పనులు చూసుకుంటూ కూరగాయల అమ్మకము చేస్తున్నారు. కాశీ మార్కెట్కి వెళ్ళి సరుకులు తేవడం లాంటి పనులన్నీ చక్కబెడుతున్నాడు. కాశీ చాలా హుషారుగా దీనికి ఎంత ఖర్చు పెట్టాడో చెప్పాడు. అమ్మకాలు అవి బాగున్నాయన్నాడు. ముందు ముందు ఇంకా పెద్దది చేయాలనుకుంటే బ్యాంకు లోన్ తీసుకోవడము బాగుంటుందని సూచించాను. కొందరిలో ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటుంది. ఏదో చెయ్యాలి అనే తపన ఉంటుంది. కొంచెం చేయూతనిస్తే చాలు, చకచకా మెట్లెక్కి పైకి వెళ్ళిపోతారు. కాశీ అలాంటి వాడే అనిపించింది. కాశీ ఇంట్లో వాళ్ళంతా కూడా ఎంతో ఆప్యాయంగా మర్యాదలు చేశారు. నాకు చాలా సంతృప్తిగా, సంతోషంగా అనిపించింది. విష్ణు వచ్చారు. విశేషాలన్నీ అత్తయ్య ద్వారా విన్నారనుకుంటాను. ఏమిటిది సుజీ? శ్రీలక్ష్మి ఆత్మేదో నీకు చెప్పడం, మావయ్యతో సంతకాలు చేయించడం నాకేం అర్థం కావడం లేదు. పైగా ఇక శ్రీలక్ష్మి ఆత్మ కనిపించదని కూడా అన్నావట అడిగారు. అవును, నాతో ఎన్నాళ్ళుంటుంది? అందుకే పని పూర్తి చేసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోయింది. నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ తలపెట్టానని చెప్పాగా, ఆ వివరాలు చెప్పనా? హుషారుగా అడిగాను. నేను అడిగింది చెప్పకుండా ఇంకేదో చెప్తానంటావే? కొంచెం అలిగినట్లుగా చిరాగ్గా అన్నారు. మొదట విరాళం ఇచ్చింది ఎవరో అడిగారు కదూ? శ్రీలక్ష్మి అన్నాను. విష్ణు ఉలిక్కిపడి, వాట్? చనిపోయిన శ్రీలక్ష్మి? అదెలా అడిగారు. మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుసుకున్నారో ముందు చెప్పండి. ఆ రోజు చెన్నూరు మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు శ్రీలక్ష్మి అక్కడికి వచ్చినప్పుడు సుందరి ఇంటికి, సుందరి అంటే శ్రీలక్ష్మి ఫ్రెండ్తో ఎక్కువగా వెళుతూ ఉంటుందని వినీత చెప్పింది. సుందరి అత్తగారింటికి వెళ్ళిపోయిందిగా? లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఏదో చెప్పారు, కొంత మాత్రమే తెలిసింది. అసలు సంగతి కనిపెట్టలేకపోయానని ఒప్పుకుంటున్నాను కానీ నువ్వే కరుణించకూడదు. విష్ణు అడిగిన తీరుకి నవ్వు వచ్చింది. నేను జాగ్రత్తగా దాచిపెట్టిన పెద్ద కవర్ని తీసుకొచ్చి విష్ణు చేతిలో పెట్టాను. ఆ కవర్ని చూస్తూనే అదిరిపడి, ఇది శ్రీలక్ష్మి రైటింగ్, నాకు రామబ్రహ్మం గారి అడ్రస్కి రాసిన ఉత్తరమా? నీ చేతికి ఎలా వచ్చింది అడిగారు. అవన్నీ తర్వాత చెప్తాను, ముందు ఉత్తరం చదివితే చాలా విషయాలు తెలుస్తాయి అన్నాను. విష్ణు చాలా ఆతృతగా కవర్లో నుండి కాగితాల్ని తీశారు.
బెడ్ మీద వెనక్కి ఆనుకొని కూర్చొని విష్ణు చదువుతూ ఉంటే పక్కనే కూర్చొని నేను మళ్ళీ చదివాను. బావా, నీకు ఉత్తరం రాయాలని కూర్చుంటే ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అనే సమస్య ఒకవైపు, తొందరగా రాయాలంటే హడావిడి మరొక వైపు నన్ను తికమక పెట్టేస్తున్నాయి. అవును మరి, నాకు సమయం చాలా తక్కువగా ఉంది. నా మనసులోని అలజడిని, ఆందోళనని వెనక్కి నెట్టి స్థిమితంగా రాయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎవరికి చెప్పని, చెప్పుకోలేని నా ఆలోచనల్ని, జరిగిన విషయాల్ని ఇప్పుడు నీకైనా చెప్పకపోతే ఇక ఎప్పటికీ ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు. అందుకే బావా, ఇప్పుడు నా మనసు విప్పి నీ ముందు ఉంచుతున్నాను. కన్న తల్లిదండ్రుల్ని కూడా తలుచుకోలేనంత గారాబంగా అత్తమ్మ మావయ్యలు నన్ను పెంచారని నీకు తెలిసిన విషయమే. మా ఇంటి మహాలక్ష్మివి, అదృష్ట లక్ష్మివి అని ముద్దు చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. మావయ్య ఏ పని మీద బయటికి వెళుతున్నా శకునంగా నేను ఎదురు రావాల్సిందేననడం నాకు చాలా గొప్పగా ఉండేది. నేను ఎదురు వెళ్ళినందువల్ల మావయ్యకి వ్యాపారంలో కలిసి రావడం ఏమిటి, అందులో నేను చేసిన ఘనకార్యం ఏముంది అనే ఆలోచన ఆ వయసులో రాకపోవడం సహజమే అనుకుంటాను. ఈ సందర్భంలో నువ్వు ఒకసారి నాతో అన్న మాట నీకు గుర్తుందా బావా? అదృష్టలక్ష్మి అనే బిరుదు అదేదో మహారాణి కిరీటం లాంటిదని మురిసిపోతున్నావు కానీ నిజానికి అది ముళ్ళ కిరీటమే అన్నావు. చిన్నతనం కొద్దీ అప్పుడు అత్తమ్మ మావయ్యలు గారాబం చేస్తున్నారని, నా మీద అసూయతో అలా మాట్లాడుతున్నావని నీతో పోట్లాట పెట్టుకున్నాను కూడా. అప్పుడు నువ్వు నాకొక విషయం చెప్పావు. నీ ఫ్రెండ్ ఒక అతనికి 3 అక్కలు ఉన్నారని, అంతమంది ఆడపిల్లలు పుట్టినందుకు ఎప్పుడూ బాధపడే వాళ్ళ నాన్న ఒకసారి ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళొచ్చి దీని మొహం చూసి వెళ్ళినందువల్లే అవుతుందనుకున్న పని కూడా కాలేదని కూతురు మీద చిరాకు పడేసరికి పాపం ఆ అమ్మాయి బాధతో అవమానంతో చెయ్యి కోసుకొని ఆత్మహత్యకి పాల్పడిందని నువ్వు చెప్పావు. అప్పుడు నువ్వెందుకు చెప్పావో నాకు సరిగ్గా అర్థం కాలేదు. పైగా తన శకునం మంచిది కాదని తెలిసి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పని మీద వెళుతున్నప్పుడు ఎందుకు ఎదురుపడింది అని అమాయకంగా అనుకున్నాను. నీ మాటకి అర్థం ఇప్పుడు కొన్నాళ్లుగా నాకు బాగా తెలుస్తోంది. ఈ మధ్యలో మామయ్యకి బిజినెస్లో పార్ట్నర్స్తో చిక్కులు ఎక్కువయ్యాయని, వరుసగా అన్ని ఎదురు దెబ్బలేనని అత్తమ్మ అనుకోవడం విన్నాను. మావయ్య ఆరోగ్యం పాడవడానికి బిజినెస్లోని చిక్కులే కారణమని అనిపించింది. అన్ని విషయాలు తనే చూసుకుంటానని విష్ణు అంటున్నాడుగా. అంతా వాడికి అప్పచెప్పి నిశ్చింతగా ఉండండి, అనవసరమైన ఆలోచనలతో ఆరోగ్యం పాడు చేసుకోకండి అంటూ అత్తమ్మ మావయ్యని మందలించడము విన్నాను. ఇప్పుడు కూడా మావయ్య పని మీద వెళుతున్నప్పుడు నేను ఎదురు వెళుతూనే ఉన్నాను. అయినా ఎందుకు కలిసి రావడం లేదు? పరిస్థితులు ఎందుకు ప్రతికూలంగా మారాయి? పనులు కలిసి రావడానికి కాకపోవడానికి ఎదురు వెళ్లే వాళ్ళ బాధ్యత, శకునాల ప్రభావం ఏమీ ఉండదని తెలుస్తున్నా నా మనసులో ఏదో సంకోచం. అత్తమ్మ మామయ్య మనసులో ఏమనుకుంటారు? నా జాతకానికి దుర్దశ ప్రారంభమైందని అనుకుంటారా? నేను ఎదురు రావడం వల్లనే పనులన్నీ నిర్విఘ్నంగా జరుగుతున్నాయని, పట్టిందల్లా బంగారం అవుతుందని నన్ను ముద్దు చేసినప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో, ఇప్పుడు నా శకునం వల్లనో నా జాతకం మారడం వల్లనో కలిసి రావడం లేదేమోనని అనుమానంతో మనసుకంత కష్టంగా ఉంటుంది. మావయ్య మాట కాదనలేక ఎదురు వెళుతున్నా మనసులో ముడుచుకుపోతున్నాను. పెదవులపైకి చిరునవ్వు మునుపట్లా సహజంగా రావడం లేదు. ఆ మర్నాడు ముఖ్యమైన పని మీద ఎక్కడికో వెళ్ళాలని మావయ్య అత్తమ్మతో చెప్పడం విన్నాను. నేను ఎదురు వెళ్లకుండా ఉంటే కలిసి వస్తుందేమోననే ఆలోచన వచ్చింది. అలవాటు ప్రకారం మావయ్య పిలుస్తారు. అందుకే నేను ఇంట్లో ఉండకూడదనుకొని అమ్మ ఫోన్ చేసి రమ్మందని అత్తమ్మకి చెప్పి చెన్నూరుకి బయలుదేరాను. ఆ రోజు సాయంకాలం అమ్మ వాళ్ళంతా ఏదో ఫంక్షన్ ఉందని ఎవరో బంధువుల ఇంటికి వెళ్ళారు. నేను రానని చెప్పి ఇంట్లోనే ఉండిపోయాను. పెరట్లో గడ్డివాముకి ఏటవాలుగా జారవేసి ఉన్న నిచ్చెన మెట్లు 5-6 ఎక్కి వెనక్కి ఆనుకొని
నారింజ రంగులోకి మారిన ఆకాశాన్ని చూస్తూ ఆలోచనల్లోకి జారిపోయాను. మావయ్య వెళ్ళిన పని ఏమై ఉంటుంది? వ్యాపారంలో మావయ్యకు మునుపట్ల దస్తిరగాలి. భగవంతుడా, మావయ్య ఆరోగ్యం బాగుపడాలి. నిచ్చెన గాల్లోకి నిటారుగా లేచేసరికి ఉలిక్కిపడ్డాను. ఒక్క క్షణం ఒళ్ళు జలధరించింది. నిచ్చెన పట్టుకొనే మెల్లగా వెనుతిరిగాను. ఎవరో అపరిచిత వ్యక్తి 2 చేతులతో నిచ్చెన పట్టుకున్నాడు. బాగా తెలిసిన వాళ్ళ చిరునవ్వుతో చూస్తుంటే నాకు అయోమయంగా అనిపించింది. ఒక్క క్షణం విస్మయంగా అతన్నే చూస్తూ ఉండిపోయాను. నిచ్చెన అతను అలా పట్టుకొని ఉండగానే మెల్లగా దిగి బట్టల కంటిన గడ్డి పరకల్ని దులుపుకున్నాను. నిచ్చెనని గడ్డిమేటకి ఆనించేసి దాని మీద ఒక చెయ్యి వేసి జారగిలబడి అతను నా వైపు అలాగే నవ్వుమోహంతో చూస్తున్నాడు. ఇంతటితో కలవారి కోడలు అనే కథలోని 9వ భాగం పూర్తయిందండి. 10వ భాగంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.